హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కస్టర్డ్ ఐస్ క్రీమ్. ప్రతి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లాగే ఈ ఐస్ క్రీమ్ సూపర్ సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 కప్పుల చిక్కటి పాలని తీసుకోవాలి. చిక్కటి మీగడ పాలను తీసుకుంటే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న పాలని వేడి చేసుకోవాలి. ఈలోగా చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇందులోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపి ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. పాలు కొద్దిగా చిక్కబడిన తరువాత ఇందులో అరకప్పు పంచదారని యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు కుక్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మరొకసారి బాగా కలిపి మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూయస్గా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తుంది. కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న కొద్దిసేపటికి పాలు ఇలా చిక్కబడతాయి. పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తరువాత చూస్తే ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది. ఐస్ క్రీమ్ మిక్స్ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఉండాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా బాక్స్లోకి తీసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 2-3 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 2 గంటల తరువాత చూస్తే ఐస్ క్రీమ్ మిక్స్ ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బేకరీ స్టైల్లో సాఫ్ట్గా క్రీమీగా రావడం కోసం ఇందులో నేను పాల మీగడని యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన థిక్ లేయర్గా మీగడ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన మీగడని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ రెసిపీ కోసం నేను అరకప్పు పాల మీగడని తీసుకుంటున్నాను. ఈ పాల మీగడని ఐస్ క్రీమ్ మిక్స్తో పాటు తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన ఇలా బబుల్స్ వచ్చాయంటే ఐస్ క్రీమ్ సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ బాక్స్లోకి తీసుకోవాలి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా క్రీమీగా వచ్చిందో. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ ముక్కలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వలన ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైనుండి మూత పెట్టుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 9 నుండి 10 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 9 గంటల తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఫైనల్గా టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని
స్కూపీతో కానీ లేదా స్పూన్తో కానీ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ లేకుండానే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కస్టర్డ్ ఐస్ క్రీమ్ సూపర్ సాఫ్ట్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.